చెప్పే భారత టీవీకి స్వాగతం. మిత్రులారా, నిన్న మొన్నటి దాకా ఎంతో గొప్ప అనుకున్న కువైట్, మనం చెప్పుకున్నాం. కువైట్ కి, బాంబేకి నుండి కువైట్ కి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి 2 గంటలలో కువైట్ టు ఇండియా వచ్చేయచ్చు అని. అయితే ఫ్లైట్ లో అయితే 2.5 గంటలు పడుతుందని చెప్పాం. కానీ ఎప్పుడు వేస్తారో తెలీదు. తొందరగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే కువైట్ లో ఇప్పుడు జరిగిన ప్రమాదం, అగ్ని ప్రమాదం, లేబర్ కాలనీ మొత్తం ఇండియన్సే ఉంటారు అక్కడ. ఇండియన్ లేబర్ ఉంటారు. పెద్ద పెద్ద అంతస్తులు, దరిదాపుగా ఒక్కొక్క అంతస్తు 50 అంతస్తులు ఉంటదేమో. ఒక బిల్డింగ్ 50 అంతస్తుల బిల్డింగ్ లో ఎవరో ఒక ఆవిడ, ఒక వ్యక్తి వంటగదిలో వంట చేస్తుండగా మిస్ఫైర్ అయిందంట. ఇది పాత రోజుల్లో గుడిసెలు ఉన్న ప్రాంతంలో ఒక ఇంట్లో తాటేకిళ్ళు తగలబడి చుట్టుపక్కల ప్రాంతం తుడుచుకుపోయిందంటే నమ్మొచ్చు. అవునంటారా కాదంటారా? భారతదేశంలో భిన్న ప్రాంతాల నుండి, భిన్న ప్రదేశాల నుండి ఉన్న వాళ్ళందరిలో ఇండియన్స్ ఉన్న ప్రదేశంలోనే మొత్తం 100 మందికి పైగా ఉంటారంట. ఆ బిల్డింగ్ లో సుమారు 100 మందికి డేంజర్ అయింది. దరిదాపుగా 50 మంది చనిపోయారు. 40 మంది హాస్పిటల్ పాలయ్యారు. కువైట్ అంబాసిడర్లు, కువైట్ రాజు వాళ్ళని పంపించి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఎలాగున్నారు, వీళ్ళు చచ్చిపోయారా బతికున్నారా అని టెస్టింగ్లు చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నారు. మరి ఏ నమ్మకంతో కువైట్ వెళ్ళాలి భారతీయులు? ఇప్పటికే చాలా మంది కువైట్ లో ఉన్నారు. అయితే బాధపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. భారతీయుల్లో కేవలం 100 మందికి మాత్రమే జరిగింది. మిగతా వాళ్ళందరూ సేఫ్ లోనే ఉన్నారు. భయపడాల్సింది లేదు, ఆందోళన చెందాల్సింది లేదు. భారీ ఎత్తున ఎక్స్గ్రేషియో ప్రకటిస్తానంటున్నాడు కువైట్ రాజు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. శతగాత్రులకి ఇండియన్ అంబాసిడర్ కూడా ఏర్పాట్లు చేసి జతగాత్రుల్ని ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తామని, కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అని హాస్పిటల్లో ఉన్నారు. కొంతమందికి కాలిపోయినాయి చేతులు, కాళ్ళు, ఒళ్ళు, మొహం గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు. మరి కొంతమంది చనిపోయారు. కాబట్టి చనిపోయిన వాళ్ళకి ఇటు ప్రభుత్వం గాని, అటు కువైట్ రాజు గాని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తా అంటున్నాడు. ఏమిస్తారో మరి చూద్దాం. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ తెలియదు. జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీ అందరికి, మన వాళ్ళకి. జాగ్రత్తగా వంటలు చేసుకున్నప్పుడు కొంచెం అజాగ్రత్త చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ విలువైన కామెంట్లని తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.